నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్, ముఖ్యంగా ఇందిరా మహిళా శక్తి చీరలకు సంబంధించి మరి తెలంగాణలోని స్వయం సహాయక సంఘాలు కానీ మహిళలందరికీ 2 చీరలు ఇవ్వాలనేటువంటి నిర్దేశించిన పథకం సంబంధించి ఆ చీరలు ఎలా పొందాలి అనేటువంటి అంశం మీద మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. తెలంగాణలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ పథకం ప్రభుత్వ పండుగల సమయంలో ప్రారంభించబడింది. ఈ పథకం ద్వారా దసరా మరియు బతుకమ్మ పండుగలకు మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేయబడతాయి. రాష్ట్రంలోని పేదలైనటువంటి మహిళలందరికీ రేషన్ కార్డు కలిగిన మహిళలందరూ దీనికైతే అర్హులు. ఈ పథకం ద్వారా మహిళలు అభిమానం పొందడమే కాకుండా చీర తయారీ రంగానికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని ప్రారంభించింది. దీనికి సంబంధించి వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ 2 చీరలు అయితే లభిస్తాయి. ఇక్కడ చీరలకు ఆర్డర్ సిరిసిల్ల చేనేతకు చేతి నిండా పని అంటే ఇక్కడ చూస్తున్నాం. గడువులోగా మొదటి ఆర్డర్ చీరలు ఇవ్వాలి, రెండో చీరల ఆర్డర్ అంతా సిద్ధం కావాలి అంటూ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ ఇక్కడ ప్రకటించారు. బతుకమ్మ చీరల బకాయిలు 280 కోట్లు కూడా చెల్లించాం, 50 కోట్లతో యార్న్ బ్యాంకు ఏర్పాటు చేశాం. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసరావు ఇక్కడ కనిపిస్తున్నటువంటి దృశ్యం. చీరలకు ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మొదటి చీర నిర్దేశించినటువంటి గడువులోగా ఇవ్వాలని, రెండో చీర కూడా త్వరగా రెడీ చేసి రెండో చీర కూడా ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పేసి సిరిసిల్ల చేనేత వర్గాలకైతే ఇక్కడ ప్రభుత్వం అయితే ఆర్డర్ అయితే వేసింది. ఇది తెలంగాణలోని తెల్ల రేషన్ కార్డు కలిగిన మహిళలందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇందిరా మహిళా శక్తి చీరల ఎలా పొందాలి, ఎలా అప్లై చేసుకోవాలనే అంశాల మీద కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.